కేసీఆర్ గారి గురించి ఇంతమంది వస్తున్నారు కదా, సో కేసీఆర్ గారు అంటే మీకెందుకు ఎందుకు ఇష్టం? కేసీఆర్ గారు అంటే ఎందుకంత అభిమానం అంటే ఎంతోమంది తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిరనా, గత 60 సంవత్సరాలుగా పోరాడిరు. ఎంతమంది పోరాడినా కూడా వాళ్లకు ఏదో ఒకటి లబ్ధి చేకూర్చగానే తెలంగాణ రాష్ట్ర సమస్యను వదిలిపెట్టి వాళ్ళు మంత్రులు అయిపోయారు, వాళ్ళు ఎమ్మెల్సీలు అయిపోయారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు. తెలంగాణ పోరాటం ఏదైతే ఉందో పక్కదారి పట్టిపోయింది. ఇంతకుముందు చాలామంది నాయకులు చేసిరు. మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు అని నేను చెప్పాను. చేసిన వాళ్ళందరూ తెలంగాణ రాష్ట్రం ఎందుకు తీసుకురాలే? ఒకటే పట్టు పట్టుకొని 14 సంవత్సరాలు మంచి మంచిలో మెడలు ఉంచి ఒక్కొక్కరి చెంబడీలు వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తెలంగాణ రాష్ట్ర పోరాటాన్ని వదలకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి 10 సంవత్సరాలు బ్రహ్మాండమైన పరిపాలన చేసి భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిండు. కాబట్టి కేసీఆర్ గారు అంటే నాకు అభిమానం. ఒక దొంగగా 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇచ్చి 182 కేసులు పెట్టుకొని అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నేనెందుకు అభిమానం చూపించాలే చెప్పు? సో అంటే మనం ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రిని 420 అంటున్నారా మీరు? 420 అని మేము చెప్పడం కాదు, వాళ్ళ మంత్రులే చెప్పిరు. ఇప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి గారు చింతకు చేరిరో వాళ్ళు ప్రీవియస్ వీడియోలు చూసుకొని అరే అయ్యా రేవంత్ రెడ్డి గారు దొంగ, రేవంత్ రెడ్డి గారు 420, రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్ అని ఇప్పుడున్న మంత్రులు చెప్పిరు. వాళ్ళని అడగమని ఫస్ట్. మేమే సామాన్య మానవులము, తప్పకుండా మీరు మాట్లాడితే మేము మాట్లాడతాం. మీ నాయకులు మాట్లాడలే 420 నేను చెప్పుడేంది? మీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ అన్న.